వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. ముందుగా మీ అందరికీ మెరీ క్రిస్మస్. సో క్రిస్మస్ రోజు మీ కోరికలన్నీ తీర్చడానికి శాంటా ఉన్నాడు. అలాగే మనకి టేస్టీగా వంటలు చేయడానికి మన షెఫ్ రాజ్ గారు ఉన్నారు. సో మరి ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మన స్పెషల్ వంటలు ఏంటో చూసేద్దామా? సో చూసారు కదండి, క్రిస్మస్ సందర్భంగా మన సెట్ అంతా కూడా ఎంత కలర్ఫుల్ గా డెకరేట్ చేసేసుకున్నామో. మరి డెకరేట్ చేసుకోవడమే కాదు, క్రిస్మస్ స్పెషల్ వంటలు కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి ఈ రోజు మన వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో షెఫ్ రాజు గారు ఏం వెరైటీ చేసి చూపిస్తారు, ఆయన అడిగేద్దామా? హాయ్ రాజు గారు. హలో గీత గారు. మీకు కూడా మెరీ క్రిస్మస్. మీకు కూడా అండి మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో రాజు గారు, మీరు శాంటా సేమ్ అంటే డ్రెస్ కొంచెం మ్యాచింగ్ గా ఉంది, వైట్ అండ్ రెడ్. నేనేమో వైట్ కొంచెం రెడ్ లో ఉన్నాను. కొంచెం రెడ్. సో శాంటా ఎలాగో గిఫ్ట్ ఇస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే చక్కగా మాకు మంచి వంటలను ఈ రోజు చేసి చూపించేయాలన్నమాట. తప్పకుండా అండి. ఓకే, సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఏం చేస్తారు ఈ రోజు? కొంచెం చీజీగా చీజీ మష్రూమ్. ఓ, చీజీ మష్రూమా? అవునండి. ఓకే అండి, మరి చీజీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? చీజీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, చీజ్ 100 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, పాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది కొంచెం క్రీమీగా కమ్మగా ఉంటుందండి. ఓ, సో ఇది ఎలా చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? ఓకే. సో వెన్న, సో మనం చీజ్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వెన్న అయితే బాగుంటుందేమో కదా? అవునండి. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, ఉల్లిపాయలు ఇవి కూడా చిన్నగా తరుక్కోవాలండి. అలాగే ఉల్లికాడలు అండి. సో ఈ రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది మనకు టేస్ట్. ఓకే. సో జస్ట్ లైక్ మనకి వైట్ సాస్ వస్తుంది కదా, సో అలా వస్తుంది ఇది. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి. ఓకే. సో లేదా మనం చీజ్ మనం మొత్తం దీంట్లో అంటే ఇక్కడ కాడ తీసేసి మష్రూమ్ని, సో అక్కడ మనకు చిన్న గుంటలా వస్తుంది. సో దాంట్లో మనం తురిమిన చీజ్ మనం స్టఫ్ చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. దీంట్లో నేను ఏంటంటే కొంచెం చీజ్ తురిమేసి వేస్తున్నాను. ఓకే. సో అలా కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం స్టఫ్ చేసినట్టు కావచ్చు. సో దానికి కొంచెం మనకి టైం పడుతుంది, అంటే కొద్దిగా అవన్నీ తీసి స్టఫ్ చేసుకోవాలి కదా. అవును. ఇలా డైరెక్ట్ గా వేసుకుంటే ఫాస్ట్ గా చేసేస్తాం, కలిసిపోతుంది కూడా మొత్తంగా కూడా. సో కొంచెం మూత పెట్టేసి ఈ ముక్కలు మనకు కొంచెం మగ్గితే ఓకే, సో మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి మగ్గేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటిపండుని బాగా మెత్తగా చిదిమేసి దాంట్లో కొద్దిగా పాలు పోసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో దీంట్లో ఉన్న జ్యూసెస్ అంతా కూడా బయటకు వస్తున్నాయి మనకు. సో ఇప్పుడు దీంట్లో పాలు, అలా కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? ఓకే. వాటర్ మళ్ళీ కావాలండి. సో ఈ మరుగుతున్నప్పుడే మైదాలో కొద్దిగా వాటర్ కలిపేసుకుంటున్నాం. ఓకే. సో అంటే కొంచెం థిక్నెస్ కోసం. సో ఇదంటే ఎక్కువ కొంచెం పాలు చీజ్ మనకి ఈ టేస్ట్ లో ఉంటుందా రాజు గారు? ఎస్ అండి. సో కొంచెం వేస్తారా? యా. సో థిక్నెస్ చూస్తూ మనం యాడ్ చేసుకోవాలి.
అంటే ఇది యాక్చువల్గా దేంట్లో కాంబినేషన్ రాజు గారు? రైస్తో తీసుకోవచ్చండి, నూడిల్స్తో కూడా బాగానే ఉంటుంది. సో చపాతీలు కూడా డిప్ చేసి తీసుకోవచ్చు మనం, బాగుంటుంది. సో డైరెక్ట్గా తీసుకున్నా వైట్ రైస్లో బాగానే ఉంటుందా ఇది? కొంచెం ఫ్రైడ్ రైస్ లాంటివి ఉంటే బాగుంటుంది. అదే, ఎందుకంటే సరిపోతుంది. చాలా క్రీమీగా ఉంటే మనకి తెల్లన్నంలోకి అసలు బాగోదు కదా. ఇది యాక్చువల్గా ఏదో ఆ పాస్తాలకి మనం ఇలా ఆ టైప్ డిషెస్ తీసుకుంటాం కదా, ఇటాలియన్ సాస్ టైప్లో అలా ఉంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా పంచదార. సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఆ పెప్పర్ ఘాట్ అనేది బాగుంటుంది కదా. ఎస్ అండి. నైస్. సో బాగా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం చీజ్ తురిమేసుకుందాం. ఓకే, కావాలంటే దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. సో ఈ చీజ్ అంతా కూడా మనకి బాగానే మెల్ట్ అయిపోతుందేమో కదా. కలిసిపోతుందండి, అంటే కొంచెం హీట్ అప్లై అవుతుంది కదా. అవును, సో అలా కలిసిపోతుంది మనకు. సో ఇది అంటే కర్రీ ఎప్పుడు సర్వ్ చేసుకున్నా కొంచెం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఆ మెల్టెడ్ చీజ్ ఫ్లేవర్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. ఓకే, సో చీజ్ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, లేదా పార్స్లే ఉంటే మనం పార్స్లే అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ. చీజీ మష్రూమ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి చీజీ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజీ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మైదాలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా ఉప్పు, మిరియాల పొడి, పంచదార, తురిమిన చీజ్ వేసి మరికాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజీ మష్రూమ్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది, చాలా క్రీమీగా. ఎస్, క్రీమీగా ఉంది. సో ఆ చీజ్ ఫ్లేవర్ మనం అంటే కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసాం కదా, అది ఎక్కువగా తెలుస్తుంది. అండ్ అంటే బ్రెడ్స్ మీద అలా స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా చీజీ మష్రూమ్, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే నీటిని బాగా మరిగించి ఆ నీటితో ఫేస్ కి ఆవిరి పట్టాలి. ఆ తర్వాత కాటన్తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట తుడుస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో మరి ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ గా రాజు గారు ఎలాంటి టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీ చేసి చూపిస్తారో చూద్దామా. ఓకే, సో చీజీ మష్రూమ్ చాలా బాగుంది రాజు గారు. ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మరి క్రిస్మస్ స్పెషల్ ఈ రోజు ఏం చేస్తారు? క్రిస్మస్ అంటేనే కేక్స్. కేక్స్, యా కదా. కేక్ చేస్తారా? కప్ కేక్స్ చేస్తాను. ఓ, చాక్లెట్ కేక్స్. చాక్లెట్ కప్ కేక్స్. చాక్లెట్ కప్ కేక్స్, వావ్, చాక్లెట్ మై ఫేవరెట్. ఓకే, మరి చాక్లెట్ కప్ కేక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాక్లెట్ కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, పంచదార పొడి 1.5 కప్పు, కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, కాఫీ పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 2 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా కప్ కేక్స్? ఓకేనండి. సో ముందుగా మనం అవెన్ ప్రీహీట్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందామా? ఎస్ అండి. సో ఒక బౌల్లో మైదా, ఓకే, సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని విడిగా, వెట్ అన్ని విడిగా కలిపేసుకుంటున్నాం. తర్వాత ఆ రెండన్ని కలిపేస్తామండి. ఓకే ఓకే. సో మైదా, సో దీంట్లోనే పంచదార పొడి, ఓకే, కోకో పౌడర్. సో బేసిక్గా అంటే మనకి కేక్స్కి కప్ కేక్స్కి కొంచెం ప్రాసెస్ కూడా తేడా ఉంటుందేమో కదా? లేదండి, సేమా? సేమే ఉంటుంది. మోల్డ్స్ మనకు కొంచెం ఇదిగా వస్తాయి కదా. సో దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకున్నాం కదండి. సో దాన్ని కొంచెం మనం బ్లాక్ కాఫీ చేసుకోవాలి. ఓకే, కొంచెం గోరువెచ్చగా అయితే చాలు మనకు. ఓకే. అంటే కలుపుకోవటం అంతా దీంతో కలుపుకోవాలా? ఇది వస్తుంది మనకు, సరిపోతుంది. ఓకే. సో దీంట్లో కాఫీ పౌడర్ అండి. అంటే మనకి ప్రతి చాక్లెట్ దీంట్లో కూడా ఈ కొద్దిగా కాఫీ ఇది ఉంటుందా? లేదు, అక్కర్లేదండి. సో దీంట్లో కొద్దిగా, ఓకే. సో మామూలుగా అయితే మనకు ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్లో అయితే బాగా కలిసిపోతుంది. మరి ఎక్కువ హాట్ కాకుండా కొంచెం వామ్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం వేడి అయితే చాలు మనకు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. సో ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది మనకు. ఓ, సో ఇది కూడా మెజర్మెంట్ ఉండాలి అయితే? అవునండి. ఓకే ఓకే. సో దీంట్లో వెనిగర్, ఓకే, వెనిలా ఎసెన్స్. సో వెనిగర్ ఎందుకు రాజు గారు కేక్లో? కొంచెం లైట్ ఆ సార్ టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం ప్రూవింగ్ కూడా అది హెల్ప్ చేస్తుందండి. సో దీంట్లో ఆయిల్ అండి. ఓకే. అంటే ఇందులో మనం బటర్ కరిగించి కానీ అట్లా ఏం వేసుకోకూడదు రాజు గారు? లేదు, అది లేకుండానే చేసుకుంటున్నాం మనం. అంటే కొంచెం మన ఇది ఎగ్లెస్ కదా. సో ఇక్కడ వెనిగర్ అది బటర్ అదన్నీ వేయకుండా మనం కొంచెం ఆయిల్, మామూలుగా అయితే బటర్ తర్వాత ఆయిల్ వేసి చేసుకుంటారు. సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తారు. సో అదేది లేకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాం. ఓకే. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఈ మిక్స్చర్ అంతా దాంట్లో వేసేసుకోవటమేనా? ఈ లిక్విడ్ దాంట్లో మనం డ్రై ఇది మనం యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటాం. ఓకే ఓకే. సో అంటే ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ఓకే ఓకే. సో మనం ఈ పౌడర్ని జల్లించుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా మిక్స్చర్ ఎక్కువ తక్కువ అయితే ఎలా రాజు గారు? మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఏం కాదండి, సరిపోతుంది. సో ఇంకా దీంట్లో ఆ సరిపడా ఆ పౌడర్ వేసేసుకుని కలిపేసుకోవటమే. ఇప్పుడు ఇది ఇలా కొంచెం మనకి దగ్గరకు వస్తుంది. ఇది ముద్దలా వచ్చేస్తుంది మనకు. సో అదంతా యాక్చువల్గా ఇది బీట్ చేయడం కూడా చాలా ప్రాసెస్ కదా కేక్స్ కి. కొంచెం ఫోమ్ వచ్చేసి అప్పుడు వస్తేనే మనకు కొంచెం స్పాంజ్ లాగా వస్తుంది. అవును. ఓకే. సో మరి మీరు కలుపుతూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
చలికాలంలో పాదాలు పగిలి మంటలేస్తుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి పాదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మంట తగ్గుతుంది, పాదాల పగుళ్లు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకే ఓకే అండి. గారు. సో ఇలా వచ్చేసారి మనకు సో ముద్ద అంటే మరీ ముద్ద కదా. పేస్ట్ లాగా. ఓకే. సో ఇక్కడ సిలికాన్ మోల్డ్స్ తీసుకున్నాను నేను. ఓకే. సో ఇలా సిలికాన్ తీసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం ఉంటాయి, పేపర్ కూడా వస్తాయి, అంటే కొంచెం థిక్గా. సో మనం షాప్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు చక్కగా. ఇవేం కరిగిపోవు. సిలికాన్ అంటే కరిగిపోతుంది అనుకుంటారేమో, కరగవు. అంటే మనం అంత ఓవర్ హీట్ చేసుకోమన్నమాట. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటామండి, అది మళ్ళీ కొంచెం పొంగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనము బేకింగ్ ఏమి వేసుకోలేదు కదా, బేకింగ్ సోడా లాంటిది. బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి. వేసారా? చాక్లెట్ లో లీనం అయిపోయి నేను మర్చిపోయినట్టున్నాను. అదే కావాల్సి దీంట్లో నట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఓకే, చెర్రీస్ కానీ మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి కప్ కేక్స్ రకరకాల సైజెస్లో దొరుకుతాయి కదండి, లైక్ స్మాల్ కప్ కేక్స్, మీడియం కప్ కేక్స్ అలాగా. సో మనకి దొరికిన మౌల్స్ని బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు. అండ్ రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు, పెద్దవి చిన్నవి కూడా, ఎందుకంటే ఇక్కడ మనమే బేక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ మాకు చక్కగా 3 కప్ కేక్స్ రెడీ అవ్వలేదు, వేసి పెట్టారు. సో ఇప్పుడు మనము ఓకే రాజు గారు. సో దీన్ని 180 డిగ్రీ దగ్గర 15 నుంచి ఒక 20 నిమిషాలు. ఓకే. ఓకే. సో మనము 15 నుంచి 20 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. సో ఆల్రెడీ టైం సెట్ చేసి పెట్టాం కాబట్టి అది అయిపోగానే మనకు తెలిసిపోతుంది. సో ఈలోగా కార్వింగ్ చూద్దామా రాజు గారు? ఓకే. వాటర్ మెలన్ ఏం చేస్తున్నారు? సో క్రిస్మస్ కాబట్టి క్రాస్ చేస్తున్నాను. ఓకే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అయితే. ఎస్. సో 3 వైపులా కూడా ఇలా వేసేసుకోవాలండి. ఓకే. ఓకే. సో లాస్ట్ సైడ్. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి మనం స్కిన్ తీసేద్దాం. ఓకే. సో ఇక్కడ గ్రూవర్ జస్ట్ అవుట్ లైన్స్ ఇస్తున్నాండి. సో ఈ చిన్న లైన్ మనకు బాగా ఇది ఎలివేట్ అయ్యేట్టుగా చేస్తుందండి. ఓకే. సో మధ్యలో కొంచెం ఇలా స్టార్ లా కనపడడానికి. ఓకే. ఓకే. సో ఇలా క్రాస్ రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో అది కూడా ఒకసారి చూద్దామండి. పైకి వచ్చేసాయి. ఓకే. కొంచెం అలా పైకి పొంగాయి కదండి. అవును.
సో కొంచెం వేడిగా ఉన్నాయి కదండి, సో కొంచెం రెస్టింగ్ అలా వదిలేసేస్తే ఓకే కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటాం. ఓకే ఓకే, నైస్. ఓకే, కప్ కేక్స్ రెడీ అండి. నైస్. చూసారు కదండి, చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ కప్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో కాఫీ పొడి వేసి కరిగించాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వెనిగర్, వెనిలా ఎసెన్స్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమం కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్స్ లో ఉంచి అవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ కప్ కేక్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ కప్ కేక్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, చాలా స్పంజీగా. అంటే మనం జనరల్గా ఎగ్ వేసుకుంటేనే ఈ టెక్స్చర్ వస్తుంది కదా. ఎస్ అండి. సో అంటే ఇక్కడ ఆయిల్ వల్ల ఇలా వచ్చింది మనకి. ఆయిల్ కొంచెం వెనిగర్ కూడా వేసుకున్నాం. సో కొంచెం అంటే బేకింగ్ సోడా కూడా ఉంది కదా, కొంచెం వస్తుంది అది. ఓకే, స్పాంజ్ టెక్స్చర్ అనేది వస్తుంది, కొంచెం ప్రూవ్ అవుతుంది కదా అవును. బేక్ అయ్యేటప్పుడు. బాగుంది రాజు గారు, టేస్టీగా ఉంది. అంటే ఆ చాక్లెట్ ప్లస్ కాఫీ కాఫీ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది కదా, అవునండి. మంచి టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఏదైనా స్వీట్ కోసం అంటే కోవా గాని బాసుంది గాని తయారు చేసేటప్పుడు పాలు బాగా మరిగిస్తాం కదా, ఆ పాలు అడగంటకుండా ఉండాలి అంటే పాలలో కొద్దిగా పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే పాలు అడగంటకుండా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ క్రిస్మస్ స్పెషల్ గురించి ఏమంటే చూసేద్దామా. ఓకే అండి, మరి క్రిస్మస్ స్పెషల్ వంటని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ముందుగా ఇద్దరికి కూడా మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మీ పేరండి? వనజ అండి. వనజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం అండి. నాచారం. ఓకే, మీ పేరు? రజని అండి. మీరు ఎక్కడి నుంచి? సన్ సిటీ. సన్ సిటీ, చాలా దూరం. సో మీ ఇద్దరికన్నా పరిచయం ఉందా? లేదు, అస్సలు లేదు. సో ఈ రోజు క్రిస్మస్ కాబట్టి చక్కగా మనము సెలబ్రేషన్ మూడ్ లో ఉంటాం కాబట్టి వంటలు కూడా అలాగా టేస్టీగా ఉండాలన్నమాట. ఓకేనా? సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. ఓకే, సో ఈరోజు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే నేను ఇస్తానో అది మెయిన్ బేస్గా ఉండాలన్నమాట. సో అది అఫ్ కోర్స్ ఈ వెజిటేబుల్స్ కాదు, పప్పులు అవ్వచ్చు, పిండి అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే పిండి. ఎస్, మైదా పిండి. సో జనరల్గా మైదా అంటే మనం ఎక్కువ స్వీట్స్, కేక్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. రాజుగారు కూడా ఇందాకే కప్ కేక్స్ కూడా చేశారు మైదా యూస్ చేసి. సో అలా మీ ఇద్దరు కూడా చక్కగా మైదాతో ఏదైనా కూడా మీకు తెలిసిన డిష్ చేయొచ్చు ఈరోజు. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయినా చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్ చేశాను. మీరిద్దరు కూడా చక్కగా ఆలోచించండి మైదాతో ఏం చేయొచ్చు. డోనట్స్ చేద్దాం అనుకుంటున్నానండి. డోనట్స్ చేస్తారా రజనీ గారు? వెరీ గుడ్. సో ఫాస్ట్గానే చెప్పారు, 14 సెకండ్స్ అయ్యింది. సో మరి రజనీ గారు ఫస్ట్ చెప్పేశారు కాబట్టి వనజ గారు ఫస్ట్ ఆవిడతో డోనట్స్ చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి డోనట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డోనట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, డాల్డా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ చిటికెడు, పాలు 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. డోనట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో రజనీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, బ్యాటర్ రెడీ చేసుకోవాలా? అవునండి. ఫస్ట్ మైదా వేసుకుంటామండి. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా డీప్ ఫ్రైకి? ఎస్, దానికి సరిపడా ఓ పక్క పాలు అండ్ షుగర్ రెండు కలిపి మెల్ట్ అయ్యేలాగా, షుగర్ మెల్ట్ అయ్యే వరకు దాన్ని వేడి చేయాలి. అవునా? ఓకే, సరిపోతుంది. ఇంత పడుతుందా? షుగర్ మొత్తం వేసేసి
సో దాంట్లో కొంచెం సాల్టా? Just ఒక pinch ఆ? అది అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇది కూడా వేయాలా? ఉంది కదా బేకింగ్ పౌడర్. ఓ మైదాలో బేకింగ్ పౌడర్. ఓకే. అది అలా మిక్స్ అయినా కొద్దీ అది వేడైనాక ఇందులో వేసి మిక్స్ చేస్తాం. ఓ మొత్తం పాలతో మిక్స్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఇదేమో కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి డాల్డా వేస్తాం. ఓ అంటే ఇది ఏమైనా కరిగించాలా లేకపోతే? కొంచెం కరిగించాలా? ఓకే. ఈ పిండి ఏమైనా కలిపిన తర్వాత కాసేపు నానాలా అండి? అవునండి, ఒక 10 minutes అట్లా రెస్ట్ ఉంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఓకే. డోనట్స్ యాక్చువల్గా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. మనకి ఆ బయట మనం తినే డోనట్ టెక్స్చర్ మనకి ఇంట్లో చేసుకుంటే వస్తుందా? డెఫినెట్లీ వస్తుందా. అది పిండి ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది. దాన్ని అలా రెస్ట్ చూపించాలి. ఓకే ఓకే. సో సరిపోతుందా ఇది ఇలాగా? చక్కెర కరిగిపోయింది. సరిపోతుంది. ఈ వేడివే అందులో పోసేసుకోవాలా? చల్లారాలా? వేడివేడిగా వేడివేడిగానేనా? ఓకే చాలా పక్కన పెట్టేమంటారా? పెట్టేసాయి. సో ఇది మనము ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకోవాలి. ఓకే. సో వేరే ప్యాన్ పెట్టుకుందాం. వేరే ప్యాన్. దాంట్లో కూడా మొత్తం వేసే పడుతుందా? హాఫ్ వస్తుందండి. చాలా చాలా. సో ఈ డోనట్స్ అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారండి రెసిపీ లేకపోతే? నేర్చుకున్నానండి. ఓకే. మొత్తం వేసారా? వేసేయండి చాలా. అండ్ కొంతమందికి చేసుకోవడం రాక అలా వదిలిపెట్టేస్తాను. తప్పదు బయట కొనుక్కోవాలి. అండ్ బయట డోనట్స్ ఏమో చాలా కాస్ట్లీ అయిపోయాయి. యా. సో ఇంట్లో అయితే మనకి ఎంత ఈజీగా అయిపోతుంది కదా. అవునండి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా అయిపోయింది కూడా. దీన్ని మనం ఇలా ముద్దలా చేసేసుకుంటే సరిపడుతుంది. నైస్ నైస్. సో అయితే క్రిస్మస్ కి ఇలాంటి స్పెషల్ స్వీట్స్ వాట్ ఎవర్ ఎక్సెట్రా అన్ని మీరే ఇంట్లోనే రెడీ చేసేస్తుంటారా? అవునండి అవునండి. నైస్ నైస్. మీ పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం పాలు అది వేసుకున్నాము, యాడ్ చేసుకోండి. మీరేం చేస్తుంటారండి రజనీ గారు? నేను టీచర్ అండి. టీచర్. సో అంటే ఏంటి కాలేజ్లోనా లేకపోతే స్కూల్లో? స్కూల్లో. ఏం సబ్జెక్ట్? హిందీ చెప్తానండి. హిందీ చెప్తారా? ఏ పిల్లలకి? 5th standard వరకు. 5th standard. సో రజనీ గారు సరిపోతుందా అలాగా? ఇంత సరిపోతుందండి. మొత్తం దగ్గరికి అయ్యేలాగా సాఫ్ట్ అయ్యేలాగా పిసుక్కొని పెట్టుకోవాలి. దీన్ని మనం రోల్ చేసేసుకోవాలా? కొంచెం చపాతీ లాగా చేసేసుకొని. ఓకే. చాలా తిక్కుగానే ఉండనివ్వాలి. సో మీరు స్ట్రిక్ట్ టీచర్ అండి? అలాగేం కాదండి. అంటే నేను ఇది మిమ్మల్ని అడగకూడదు, యాక్చువల్గా మీ స్టూడెంట్స్ అడగాలి. రజనీ టీచర్ స్ట్రిక్టా కాదా? వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఇది డోనట్ కట్టర్ అన్నమాట. మనకి డోనట్స్ షేప్ తెలుసు కదా, అలాగా వీటితో మనం బుజ్జి డోనట్స్ చేసుకోవచ్చు. ఇలాంటిదే పెద్దది కూడా దొరుకుతుంది, కావాలి అంటే అదైనా తెచ్చుకోవచ్చు. కానీ ఇదైతే బాగుంటుంది చిన్నగా. ఇది మనం ఇంకా దానికోసం కష్టపడక్కర్లేదు, అదే షేప్ చేసేస్తుంది. ఎంత హాయో, ఈవెన్ గా వస్తుంది కదా. చిన్నప్పుడు మా మమ్మీతో ఉండి చేసేవాళ్ళం, గ్లాస్ తో చేసేవాళ్ళం. గ్లాస్ పెట్టి అందులో చిన్న ముక్క క్యాప్ తోటి అలా చేసేవాళ్ళం. చాలా ప్రయోగాలు. ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి ఈజీగా దొరికేస్తున్నాయి కదా. సో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రజనీ గారు? ఐ మీన్ లైక్ చర్చ్కి వెళ్ళి నైట్ మాస్క్ అది వెళ్తుంటారా? వెళ్తానండి. క్యారల్స్ అంటారు వాటిని. ఓకే. క్యారల్స్కి వెళ్ళేసి అందరికి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. సో జీసస్ ఈస్ బోర్న్ అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళందరికి గిఫ్ట్లు ఇస్తా, పిల్లలకైతే చాక్లెట్స్ ఇస్తా. అలాగా నైట్స్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ వచ్చేసి ప్రేయర్ అది ఉంటుంది. చర్చ్కి వెళ్ళేసి తర్వాత శుభ్రంగా అన్ని వండేసుకొని బిర్యానీలు హ్యాపీగా తినేస్తే అయిపోతుంది పండుగ. ఇవి చూడండి, ఇంతేనా? ఇది కొంచెం మీడియంలో పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే లోపల ఉడకవు, పైన కాదు.
సో ఇక్కడ మనం పిండి ఎక్కువసేపు నాననివ్వలేదు కదండి, కాబట్టి అంటే కొంచెం మనకి పొంగాయి, బట్ స్టిల్ ఇంకా కొంచెం ఎక్కువ పొంగాలి అంటే కొద్దిగా 15-20 మినిట్స్ కలిపేసి అలా పక్కన పెట్టి తర్వాత చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ పఫీనెస్ వస్తుంది. అండ్ అదే కాక మనం తీసుకున్న డోనట్ షేప్ కూడా ఇక్కడ చిన్నది. సో ఈ షేప్ లో కావాలంటే ఇలాగా, ఇంకొంచెం పెద్దది కావాలి అనుకుంటే మనకి పెద్ద మౌల్డ్స్ యూస్ చేసుకోవచ్చు. మౌల్డ్స్ లేకపోతే ఏదైనా రౌండ్ గిన్నె గానీ ఇలాంటిది ఏదైనా ఉంటాయి కదా, వాటితో మనం షేప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలాగా చేసుకోవచ్చు. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు రజనీ గారు? మా హస్బెండ్ పాస్టర్ అండి. ఓ, పేరు? సునీల్ గారు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. బాబు యూకేజీ చదువుతున్నాడు, పాప 1.5 చిన్న పాప. ఓ, పేర్లేంటి? షకాన్య అబ్బాయి పేరు, అమ్మాయి పేరు షకీనా. షకీనా. ఓకే, నైస్ నైస్. సో ఇవి కూడా వేగితే మనకి డోనట్స్ రెడీ అయిపోతుంది. ఓకే, సో రెడీ? అవునండి, అయిపోయినాయి. నైస్. వావ్, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, చూసారు కదండి, చక్కగా డోనట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డోనట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి పంచదార, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్ వేసి పాలు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన డాల్డా వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మందంగా చపాతీలా వత్తుకొని డోనట్ కట్టర్ తో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డోనట్స్ రెడీ. టేస్టీ క్రిస్మస్ స్పెషల్స్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పంటి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే లవంగం, కర్పూరం ఈ రెండింటినీ కలిపి పొడిలాగా చేసి ఆ పొడిలో దూది ముంచి నొప్పి ఉన్న చోట అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పంటి నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో వనజగా రెడీయా? మీరేం చేస్తారు మైదా యూస్ చేసి? చోలే భటూరా చేస్తారు. చోలే భటూరా చేస్తారు. ఓకే, మరి చోలే భటూరా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చోలే భటూరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, మైదా 1 కప్పు, టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వనజ గారు స్టార్ట్ చేద్దామా? నేను ఇది ఆల్రెడీ శనగలు నానబెట్టి ఉడికిచ్చేసానండి. ఇప్పుడు ఫస్ట్ నూనె వేసి ఓకే ఆనియన్స్ వేసేసేయాలండి. పచ్చిమిరపకాయలండి, కరివేపాకు వేగిపోయినాయి కదండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఓకే, పసుపు, ఓకే, కారము, సో సరిపడా కారం. సరిపడా కారం అండి. ఇది గరం చోలే మసాలా. చోలే మసాలా, ఇది ధనియా పౌడర్ అండి. ఓకే, సాల్ట్ అండి. ఓకే, తర్వాత టమాటాలు వేసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకుందామా? పెట్టు. సో ఇది కొంచెం మగ్గాల. మగ్గాలండి. కొంచెం పెరిగేయండి, కొద్దిగా పెరుగా. పెరిగేస్తే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ గ్రేవీ కూడా వస్తుంది.
సో ఇవి ఉడికించేసుకున్న శనగలు. సో కాసేపు మూత పెట్టేసి వీటిని మగ్గనిద్దామా? అవునండి, కొంచెం నీళ్ళు వేయండి. నీళ్ళు వేను. అదేంటి? ఆమ్చూర్. ఓకే, కవర్ చేస్తానండి. కొంచెం అది బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత. ఓకే, సో ఈలోగా మనము బటూరా చేసేసుకుందామా? బటూరా చేసేస్తాం. మైదాలో కొంచెం రవ్వ వేసి కలిపి పెట్టాను. ఓకే, దాంట్లో ఇప్పుడు అది తీసుకొని పొడి పెట్టు. ఈ చోలే బటూరా చేసుకోవాలంటే కొంచెం ఇలాంటి అకేషన్స్ లో అయితేనే మనకు కుదురుతుంది కదా, ఎందుకంటే రెగ్యులర్ గా అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి అలా కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. అవునండి, హాలిడేస్ లో అయితే కొంచెం టైం ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో వనజ గారు మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, నాది ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నాకు బ్యూటీ పార్లర్ ఉందండి. బ్యూటీ పార్లర్ ఉంది. ఓ, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు వనజ గారు? ప్రైవేట్ జాబ్. ఓకే ఓకే. పేరు? లెనాడ్ అండి. మా ఇద్దరు అమ్మాయిలు అండి నాకు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఏమో బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ చేస్తుంది ఓకే, జేఎన్ఎఫ్లో. ఇంకొక అమ్మాయి ఏమో దుబాయ్లో జాబ్ చేస్తుంది. ఓ నైస్ నైస్. సో ఇది వేసేసుకోవటమేనా? వేనా నేను? వేసేసి మిగతావి కూడా వేసేద్దామా? అవునండి. ఇద్దామా? ఇది బాగా పొంగింది. ఓకే నైస్. ఇది ఎంతవరకు వచ్చింది చోలే? అయిపోయింది అనుకుంటా. అయిపోయినట్టేనా? మంచి కలర్ఫుల్గా ఉంది. దీంట్లోకి తీస్తారా? దీంతో తీసేసి రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే అండి, చోలే భటూరా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చోలే భటూరా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్మా రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని బటూరాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, చోలే మసాలా, ధనియాల పొడి, ఉప్పు, టొమాటో ముక్కలు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఆమ్చూర్ వేసి ఉడకనివ్వాలి. ఆపై బటూరాలతో కలిపి సర్వ్ చేసుకుంటే చోలే భటూరా రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా, రెండు వంటలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజ్ గారు, డోనట్స్, చోలే భటూరా. ఓకే, సో ముందు డోనట్స్ చూసేద్దాం. ఓకే, సో బుజ్జి బుజ్జిగా బాగున్నాయి చాలా. బాగున్నాయి. యాక్చువల్గా డోనట్స్ బయట చాలా స్వీట్గా ఉంటాయి కొన్నిసార్లు. ఎస్, ఇవి ఏంటంటే అంత ఎక్కువ స్వీట్నెస్ లేకుండా అంటే ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా మనకి స్వీట్ తీసుకుంటాం, అలా అన్ని చూసుకొని చేసుకోవచ్చు. బాగున్నాయి రజనీ గారు. థ్యాంక్ యూ అండి. నైస్. సో ఇప్పుడు చోలే భటూరా టేస్ట్ చూద్దాం. భలే ఘాటు. ఘాటా? మీరు ఎక్కువ తినరా? మంచి స్పైసీగా. ఓకే, సో స్వీట్ హాట్ కదా, బాగున్నాయి రెండు కూడా.
నైస్, ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఏది ఎలా ఉందనేది రాజు గారు చెప్తారు. ఓకే, సో రెండు కూడా బాగున్నాయి. అంటే కొంచెం క్రిస్మస్ కి సో ఈరోజు చేసిన డిష్లన్నీ కూడా స్పెషల్ ఓవరాల్ గా స్పెషల్ గా బాగున్నాయి. సో దేనికి అదే సపరేట్ గా. అవును. సో డోనట్స్ బాగుందండి ఐడియా. అంటే ఇలా చిన్న చిన్నగా మనం ఇంట్లో చిన్న చిన్నగా చేసేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మనం అంటే బయట తీసుకునే ఎందుకంటే మరీ సైజ్ పెద్దగా ఉన్న చూడగానే అబ్బో ఇంత తినేసేయాలి అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి సగం తినేసరికి ఇంకా తినలేం ఆ స్వీట్నెస్ కి, ఆ ఓవర్ స్వీట్ కి అలాగా. కొంచెం ఇలా చేసుకుంటే అంటే ఇంకొంచెం కాసేపు మనం అలా వదిలేస్తే ఇంకొంచెం ఫర్మెంట్ అవుతుంది. బాగుంది. సో చోలే భతురా కూడా రెండు కూడా బాగున్నాయి. సో కొంచెం స్పైసీ తగ్గియచ్చు. ఎందుకంటే మనం బటోరాతో స్పైసీగానే తింటాం. సో అలవాటు అలా కంటిన్యూ అయిపోయింది. దీంట్లో ఇంకొంచెం అంటే మన కొంచెం అది పేస్ట్ లా చేసి వేస్తే కొంచెం మనకు చూడలేదు కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం థిక్నెస్ కొంచెం బాగుంటుంది. బటోరా కూడా ఇంకొంచెం వేగాలండి. అంటే కొంచెం పిండి పిండిలా ఉండి ఇంకొంచెం మీరు రోల్ చేసేప్పుడు కొంచెం పలచగా చేసేస్తే మనకైతే జస్ట్ అలా ఆయిల్లో వేయగానే ఒకసారి ఇలా డిప్ చేసేస్తే మంచిగా పొంగు వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి అది మంచి టేస్టీగా వస్తుంది. సో రెండు బాగున్నాయి. సో కొంచెం బెటర్గా డోనట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. రజనీ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రజనీ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్. సో వనజ గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మరోసారి మీ ఇద్దరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా క్రిస్మస్ స్పెషల్ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాప్కార్న్స్ తయారు చేసేటప్పుడు వాటికి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసినట్లయితే పాప్కార్న్స్ మరింత టేస్టీగా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన క్రిస్మస్ స్పెషల్ ఊరించే వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెరీ క్రిస్మస్ అండి. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన చీజీ మష్రూమ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్, చీజ్, వెన్న, మైదా. మష్రూమ్ ఎక్కువ వాడుకుంటూ చీజ్ తగ్గించుకుంటే మినిమంగా మనం క్యాలరీస్తో ఇవి చేసుకోవచ్చు. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చాక్లెట్ కప్ కేక్. ఇప్పుడు ఇందులో మనకు షుగర్ అండ్ మైదా. డెఫినెట్లీ ఇందులో మనం పోషక విలువలు వెతకాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు అన్నీ కూడా వాడినవన్నీ కూడా క్యాలరీఫిక్, హై క్యాలరీ. తర్వాత అంటే బెనిఫిట్స్ మనకు ప్రత్యేకించి ఏమీ కూడా ఉండవు చాక్లెట్ తప్పితే అన్నప్పుడు టోటల్గా ఇప్పుడు ఒక చాక్లెట్ కప్ కేక్ తీసుకోండి. మీరు మార్కెట్లో చూసే సైజ్ తీసుకుంటే మనకు 250 to 300 క్యాలరీస్ వస్తుంది. అదే మనం ఇంట్లో కొంచెం తక్కువ చేసుకుంటే తక్కువ క్యాలరీస్ వస్తుంది, అంతే తేడా. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. తర్వాత మళ్ళీ ఇదే రకమైన ఒక డిష్ మీరు ఊరించే వంటలో చూశారు. అది కూడా చాలా ఫేమస్ డిష్, డోనట్స్. డోనట్స్ అనేది ఇట్స్ లైక్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటూ ఉంటారు. కానీ అందులోని కూడా మనకు మైదా, షుగర్, డాల్డా ఇలాంటివి వేసి చేస్తారండి. అంటే తరచూ తీసుకుంటేనే ఇబ్బంది. ఎప్పుడైనా క్రిస్మస్ రోజు తీసుకున్నా, న్యూ ఇయర్ రోజు ట్రై చేసుకున్నా పర్వాలేదు. దేశీ హై క్యాలరీ డిష్ చోలే భటూరా. సేమ్ థింగ్ అండి, చోలే, మైదా, బాంబే రవ్వతో మనం భటూరా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా సిమిలర్. భటూరా అంటేనే మనం ఇంకా గోధుమ పిండితో ట్రై చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. సో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే డెఫినెట్లీ నో ప్రాబ్లం, బట్ నాట్ ఫర్ ఎవ్రీడే. చీజీ మష్రూమ్ ఒకటి రోజువారీ డైట్కి యూజ్ అవుతుందండి. నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు క్రిస్మస్ చాలా స్పెషల్ గా గడిచిపోయింది. చాలా కలర్ఫుల్ గా మన సెట్ అండ్ అలాగే మనం చేసుకున్న వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ క్రిస్మస్ స్పెషల్ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వాళ్ళ క్రిస్మస్ స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్ ని చూసి ఎంజాయ్ చేశారు కదా. మరి శాంటా మీ విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరోసారి మీ అందరికీ మేరీ క్రిస్మస్. బాయ్.